అష్టవక్ర మహాగీత 28th టాక్ చాప్టర్ 10. ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఎన్నో టాక్ అని. రేపటి నుంచి ఎన్నో టాక్ వచ్చే పని ఇంకా ఎలాగో థంబ్నెయిల్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఎనఫ్. ఇప్పటి వరకు అష్టావక్రుడికి జనకుడికి మధ్య ఒకే అంశం, అత్యంత సూక్ష్మ అంశం గురించి ఒక అద్భుతమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఒక ఇద్దరు జ్ఞానులు ఉన్నారు. ఒకరినొకరు డామినేట్ చేసుకోవడం లేదు, ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోవడం లేదు, ఉన్న స్థితిని రిపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరు ఎలాంటి ప్రెజుడిస్ లేకుండా సత్యానికి ద్వారాన్ని ఓపెన్ చేస్తున్నారు, సంపూర్ణ మోక్షాన్ని ప్రతిపాదిస్తున్నారు, సర్వాంగ ముక్తిని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రపంచంలో పాక్షికంగా మోక్షం పొందిన వాళ్ళు, దాదాపు మోక్షం పొందిన వాళ్ళు, ఇంకా ఏవో కొన్ని క్లేశాలుండి మోక్షం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చాలా గొప్ప స్థితే. కానీ ఇప్పుడు అష్టావక్రుడు ఏదైతే ప్రతిపాదిస్తున్నాడో, జనకుడు ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నాడో, అది పరమాద్భుతమైనటువంటి స్థితి. మానవ జాతి చరిత్రలో ఎన్లైటన్మెంట్ యొక్క కోర్లోకి ఇంత అద్భుతంగా వెళ్ళిన డాక్యుమెంట్, కాన్వర్జేషన్ ఇక మరొకటి లేదని చెప్పవచ్చు. సో అష్టావక్రుడు జనకుడితో మాట్లాడుతున్నాడు ఒకానొక అంగీకార భావంతో. ఓ జనక, నువ్వు చెప్పిందంత బాగుంది, ఏవేవైతే చెప్తున్నావో అది అనుభవ సిద్ధికి ప్రమాణంగా తోస్తుంది. ఇక్కడ అష్టావక్రుడు జనకుడు ఒక స్నేహితుల్లాగా మాట్లాడుకుంటున్నారు. మనం ఎప్పుడైనా ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే ఇద్దరి మధ్యన ఏ ఈగో లేకపోతే అప్పటికే తెలిసిన విషయాల్ని ఇంకాస్త ఎలాబరేట్గా, ఇంకాస్త అనుభవ జ్ఞానం జోడించి మాట్లాడతాం. ఇదే విషయం మనకు ఒకప్పుడు ఎట్లా అర్థమయ్యేది, ఏవేవి అడ్డంకులు రావడం వల్ల అప్పుడు జీవితాన్ని అర్థం చేసుకోలేకపోయాం, ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తున్నాం. ఎక్కడ గంభీరత ఉండదు, ఒక సరదా ఉంటుంది, ఒక హాస్యం ఉంటుంది, విషయాన్ని విషయంగా చెప్పడం ఉంటుంది అంతే. సో అష్టావక్రుడు ఈ 10వ అధ్యాయంలో అసలు మనిషి ఎక్కడెక్కడ బంధింపబడుతున్నాడు అవన్నీ చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మొదటి సూత్రంలో విహాయ వైరిణం కామం అర్థం చానర్థ సంకులం అంటే కామాన్ని వదిలిపెట్టు, అర్థాన్ని వదిలిపెట్టు. ఇవే ప్రపంచంలో మనిషికి మొదటి శత్రువు. మనిషి సృష్టించింది అర్థం, ఆ మనిషిని సృష్టించింది కామం. ఈ రెండు వదిలిపెట్టిన మనిషి బికాజ్ ఆఫ్ ఆ వదిలిపెట్టానన్న థాట్ వల్ల, ఒక గొప్ప పని చేశానన్న థాట్ వల్ల అతను ఒక ఈగోయిస్ట్గా మారుతున్నాడు, ఒక సటల్ ఈగోయిస్ట్గా. అక్కడి నుంచి అతను ఒక ధర్మావలంబి అవుతున్నాడు. సో అష్టావక్రుడు చెప్పింది, అసలు నువ్వు ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని మూడింటిని వదిలిపెట్టు అసలు. సో వేరే వాళ్ళ దృష్టిలో ఒకలా కనబడేటువంటి మానసిక స్థితి ఒక విక్షిప్త స్థితి, అట్లాంటిది నీకెందుకు అని చెప్తున్నాడు. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో చెప్పింది ఏమిటి, ఇంకొక సలహా సూత్రం. అంటే ప్రపంచంలో అసలు మోక్షానికి అడ్డు వస్తున్న కోర్ అంశాలు ఏమిటి అసలు. ఇప్పుడు అష్టావక్ర చెప్పింది కనుక పేపర్ మీద రాసుకుంటే ఒక 10 స్టేట్మెంట్స్ నుంచి ఒక 30 స్టేట్మెంట్స్ ఉంటాయి. జస్ట్ నువ్వు 1 సంవత్సరం పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే తక్షణ మోక్షం. ఎందుకంటే మోక్షం అనేది ఉంది, జన్మతః అందరూ మోక్షం అనుభవిస్తున్న వాళ్ళే. ముక్తి మన యొక్క సహజ స్వభావం. సమస్య అంతా ఎక్కడొచ్చింది, ఏ ఏ విషయాలు నావనుకుంటున్నావో దానివల్ల బంధం ఏర్పడింది, ఆ బంధం వల్ల నీకు బాధ వచ్చింది. సో అష్టావక్రుడు చెప్తున్నది ఏమిటి, జస్ట్ చూడు, సాక్షి మాత్రునివే చూడు, నువ్వు స్వయం సాక్షివే, చూడడమే నువ్వు చేయవలసింది. ఏదన్నా చేయవలసి వస్తే కర్త లేకుండా చేసి చూడు. ఈ 2 విషయాలు అష్టావక్రుడు చాలాసార్లు చెప్తాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాటల సారం కూడా అదే. నా యూట్యూబ్ ద్వారా చెయ్యి, కర్త లేకుండా చేసి చూడు.
ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడికి చెప్పిన రెండవ సూత్రం ఏంటంటే, స్వప్నేంద్ర జాలవత్ పశ్య దినాని త్రీణి పంచవ మిత్రక్షేత్ర ధనాగార దార దాయాది సంపద. అంటే నీ చుట్టూ ఏవేవైతే కనిపిస్తున్నాయో, అది మిత్రులు కావచ్చు, భూములు కావచ్చు, ధనాలు కావచ్చు, గృహాలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవ్రీథింగ్ ఎప్పుడు మర్చిపోవద్దు, అది స్వప్నమే అని. సినిమా చూస్తున్నప్పుడు అది ఎంత రియలిస్టిక్ ఉన్నా మనం ఖచ్చితంగా ఈ విషయం మర్చిపోం, ఇది సినిమానే, దిస్ ఈజ్ నాట్ రియల్. అట్లా నువ్వు జస్ట్ జ్ఞప్తికించుకో స్వామి అని చెప్తున్నాడు. సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం చాలా అద్భుతమైంది. జనకుడు వింటున్నాడు అష్టావక్రుడు చెప్పింది. అనవసరంగా తర్కించేవాడు కాదు జనకుడు, వింటున్నాడు శ్రద్ధగా. సో ఆత్మజ్ఞానం యొక్క ఒకానొక అంటే దాని ద్వారా జరిగే ఒకానొక అద్భుతం ఏమిటంటే, వినే శక్తి చాలా అద్భుతంగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఎవడు వినడు అంటే, తనలో ఈగో ఉన్నప్పుడు ఎవరైనా తన ఈగోకి అడ్డు వచ్చే మాట చెప్పినప్పుడు రియాక్ట్ అవుతాడు. ఎప్పుడన్నా ఒకనొకసారి రియాక్ట్ అవ్వడం వేరే. అదర్వైజ్ నీలో నేను అనే భావన లేకపోతే ఎవరేం చెప్పినా స్పష్టంగా వినవచ్చు. సో ఈరోజు అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నది, ఏత్ర ఏత్ర భవేత్ తృష్ణ సంసారం వృద్ధి తత్ర వై ప్రౌఢవైరాగ్యమాశ్రిత్య వీతతృష్ణ సుఖీ భవ. సో జనక, ఏ ఏ వస్తువులపై నీకు తృష్ణ కలుగుతుందో ఆయా వస్తువులు జస్ట్ సంసార సంబంధాలను తెలుసుకొని నిశ్చయం చేసుకొని అసాధారణ వైరాగ్యాన్ని ఆశ్రయించు, తృష్ణారాహిత్యం పొందు, ఇలాంటి కోరికలు లేని మనస్సులో నిలబడు. అట్లా నీకు కలిగే స్థితి సహజ సుఖం. సో ప్రబల విషయాల వల్ల మనస్సులో తృష్ణ పుట్టుకొస్తుంది. మిగతావన్నీ సంసార హేతువులు. సో నువ్వు సంసారాన్ని త్యజించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది జనకుడికి కాదు, ప్రపంచంలో ఉన్న అందరి గురించి చెప్తున్నాడు అష్టావక్రుడు. ఈ విషయాలు జనకుడికి తెలియదని కాదు, ఇంకా చెప్తున్నాడు ఏ ఏ విషయాల్లో మనసు ఇరుక్కుపోయే అవకాశం ఉందో, ఏ ఏ విషయాల్లో మనసు పేచిపెట్టే అవకాశం ఉందో అట్లాంటి విషయాల్ని చెప్తున్నాడు జనకుడికి అష్టావక్రుడు. చూడు, నువ్వు అంటున్నావు నాకు దేనితో సంబంధం లేదని, ఆ దేనితో అన్న దాన్ని అష్టావక్రుడు మాటల్లో పెడుతున్నాడు. నిన్ననే ఒక వ్యక్తి నాతో ఇలా అన్నది, కోపంలో ఆవేశంలో, ఇక నాకు ఏది అవసరం లేదని. నేను అలా అనొద్దు, నువ్వు ఇది నువ్వు అన్కాన్షియస్గా చెప్తున్నమాట. రేపొద్దున నువ్వు తల దూకున్నప్పుడు దువ్వెనొద్దా, స్నానం చేసినాక బట్టలు వద్దా, తినేటప్పుడు కంచం వద్దా, ఏది అవసరం లేదు అనే దాన్ని నిజంగా నువ్వు పాటిస్తే ఈ క్షణం నువ్వు ఎన్లైటన్మెంట్ పొందుతావు. ఒక నగ్న యోగినిలాగా తిరగాల్సి వస్తుంది. సో మాట వరుసకు అంటున్నావు అంతే, ఆవేశంలో. సో ఇట్లా ఆవేశంలో మాట వరుస అనేదంతా నీ ఈగోనే. అంటే ఒక మాటను ఎదుటి వ్యక్తిని తలదిప్పించుకొని చూపించుకోవాలనో, లేకపోతే ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలనో, లేకపోతే ఏదో ఒక నీవు నేనున్నానని చెప్పడానికి మనిషి చేసే ప్రయత్నం. సో సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడు సమగ్రంగా అన్ని విషయాలు చర్చించవలసి వస్తుంది. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక విమానం గాల్లో ఎగిరినప్పుడు ప్రతి అంశాన్ని చెక్ చేసుకున్నట్టు అష్టావక్రుడు చెప్పేశాడు. ఎగ్జాంపుల్, ఒక టెక్నీషియన్ బయట నుంచి సార్ విమానం బాగుంది అన్నాడు. అయినా సరే జస్ట్ అతను చెప్పిన మాటను ఆధారం చేసుకొని నువ్వు విమానం బాగుందని గాల్లోకి ఎగరడానికి వీల్లేదు. ఇప్పుడు అష్టావక్రుడు అటువంటి స్థితిలో జనకుడితో చెప్తున్నాడు, ఒక రకంగా టెస్ట్ చేస్తున్నాడు. నువ్వు చెప్తున్నావు చైతన్య రసాన్ని, చైతన్య రూపానివని, నిరంజనునివని బాగున్నాయి, ఇవన్నీ జస్ట్ భాషా పదాల, నిజంగా నీ అనుభవమే గనక అయితే అట్లాంటి వ్యక్తికి ఏమేమి జరిగి ఉండాలి అని విడమరి చెప్తున్నాడు. ఇది జనకుడికి చెప్తున్నది కదా. జనకుడి స్థానంలో మీరు నేను ఉండి స్పష్టంగా వినవచ్చు. దానివల్ల లాభం లేకపోయినా నష్టమైతే లేదు.
అసలు వస్తువు అనేది తీసేస్తే మన ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకుందాం. వస్తువు జస్ట్ అవసరం కోసం ఉందన్న స్పృహ ఎంతమందికి ఉంది? నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తువు పట్ల ఉన్న ధారణని, నా చుట్టుపక్కల వాళ్ళకి వస్తువు పట్ల ఉన్న ధారణని నేను ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే, వస్తువుని వస్తువుగానే ఎప్పుడు అనుభవించాను. నేను ఒక వస్తువుతో నాకు ఎప్పుడు అటాచ్మెంట్ లేదు. అయితే నాకు సిటీకి వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక అసాధారణ స్థితి అని. ఒక పెద్ద ఆయన నాతో కలిసి చెప్పాడు, అందరూ ఏ స్థితి కోసం ధ్యానం చేయాలనుకుంటారో నువ్వు ఆ స్థితిలో మొదలు పెడుతున్నావు తెలుసా అన్నాడు నాతో. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈ ప్రపంచంలో ఎవరెవరి మనస్సుల్లో ఎన్నెన్ని రుగ్మతలు, కల్మషాలు, కుట్రలు ఉంటాయో ముందు అవన్నీ కడుక్కోవడం కదా చేయవలసింది. అసలు నీ మనసులో లాంటివి ఏవీ లేవు కాబట్టి నువ్వు జస్ట్ విషయంగా తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టదు అని ఒక పెద్ద ఆయన చెప్పినప్పుడు ఏదో మెటఫరిక్గా ఏదో చెప్తున్నాడు అనుకున్నా. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఒక మనిషిని ఒక గది అనుకుంటే ఆ గదిలో చాలా మరకలు ఉంటే ఆ మరకలన్నీ పోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత కూడా కథ నువ్వు గది యొక్క గోడల్ని చూడగలిగేది, శూన్యాకాశాన్ని చూడగలిగేది. సో ఒక గది ఆల్రెడీ శుద్ధంగా ఉన్నప్పుడు నెక్స్ట్ జస్ట్ దాన్ని చూడడమే నువ్వు చేయవలసింది. సో వస్తువులు జస్ట్ అవసరం కోసం ఉన్నాయని గుర్తించు అని చెప్తున్నాడు అష్టావక్రుడు. సో ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల వస్తువులతో ఏ పేచీ లేదు. టీవీ పగిలిపోతే ఏ బాధ రాదు, గడియారం పగిలిపోతే ఏ బాధ రాదు, కారు గీత పడితే ఏ బాధ కలగదు. ఇది నిజం. అసలు కారు గీత పడడానికి, కారు పోవడానికి, నీ బైక్ సుట్టబోవడానికి నీ బాధకి ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు కారు గీత పడితే చూస్తావు, నువ్వు చూస్తూనే ఉన్నావు, కానీ ఎప్పుడు చూడలేవు. కారు నీదైతే చూడలేవు అంతే. సో ఒక వస్తువు పగిలిపోతే చూడగలవు, ఒక రాజ్యం అంటుకుపోయినా చూడగలిగే ఒకనొక ద్రష్టవు నువ్వు, కానీ జస్ట్ దానికి నా జోడించిన మరుక్షణం నువ్వు చూడలేవు. సో ఈ నా అన్న భావన మనిషికి చేసిన మేలు కంటే చేటు చాలా ఎక్కువ. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? వస్తువుని వస్తువుగా చూడు. సో వస్తువుల పట్ల తృష్ట కలిగిందా, అదే సంసారం అంటే. సంసారాన్ని ఈదలేము అంటే అర్థం తెలుసా? ఏవేవో వస్తువుల్ని నేను నడుము కట్టుకొని నీళ్ళలో ఉన్నావని. మనుషుల్నే కట్టుకున్నావో, ఆలోచనలనే కట్టుకున్నావో, సిద్ధాంతాలని కట్టుకున్నావు. అందుకని ఈదడం కష్టమవుతుంది. నువ్వు ఒక్కడి ఈదడం పెద్ద విషయం కాదు. నువ్వు కదలకుండా ఉంటే నదే నిన్ను గట్టి మీద పడేస్తుంది. సో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఒక బంధువే. అతనికి నా జీవితంలో అసలు వస్తు వ్యామోహం అనేది నేను అతన్ని చూశాను. ఇప్పటికి పోలేదు. అతనికి వయసు అయిపోవడం వల్ల శ్రద్ధ తగ్గింది అంతేగాని మనసులో వ్యామోహం పోలేదు. సో ఇక్కడ ఒక రెండు విషయాలు ఉన్నాయి. వస్తువుని చేత్తో పట్టుకోవడం, వస్తువుని మనసులో పట్టుకోవడం. సో బంధం చేత్తో పట్టుకోవడం లేదు, మనసులో పట్టుకోవడం ఉంది. చాలామంది చేత్తో ఏది పట్టుకోరు, మనసుతో అంతా పట్టుకుంటారు. నేను అందుకే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా అర్హత ఉన్న వాళ్ళకి చిన్న ప్రయోగం చేయమని చెప్పి పంపిస్తాను. చాలా రేర్గా. ఈ సంవత్సరంలో నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా 3-4 చెప్పినట్టు గుర్తు, యూట్యూబ్లో కాకుండా నా సమక్షంలో. ఏమిటది? ఏదన్నా ఒక కప్పు ఇచ్చి పట్టుకో, చేయితో మనసుతో పట్టుకోకని చెప్తాను. సాధన చేయి, ఇంటికి వెళ్ళి ప్రస్తుతం నీకు ఆ స్థితి ఏర్పడ్డది అని చెప్పి మరీ పంపిస్తాను. కొంత ఆశ్చర్యంగా చూస్తారు. ఒకసారి మీరు ఆలోచించండి. చేత్తో పట్టుకోండి, మనసుతో పట్టుకోవద్దు. సో చేతికే బంధం లేదు, బంధం అంతా మనసుకే ఉంది. సో ఈ ప్రపంచం అంతా మనిషి ప్రయత్నం చేస్తున్నది, పరిగెడుతున్నది దేనికోసం? డబ్బు కోసం, ధనం కోసం, వస్తువుల కోసం, అధికారం కోసం, ఐడెంటిటీ కోసం. ఒక సినిమా కూడా వచ్చింది, పద్మావత్. అసలు ఆ రాజంతా వచ్చి ఒక రాజ్యం బయట కూర్చుని అతను ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నాడు? జస్ట్ ఒక అమ్మాయి కోసం. అతనికి అమ్మాయి ఎలా ఉంటుందో తెలీదా? ఈ అమ్మాయి కావాలి, పర్టికులర్ పద్మావతి కావాలి, పద్మావతి కావాలి. ఒక్కదాని కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, జంతువుల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకున్నారు. చివరికి ఆ సినిమా తీసే విధంగా ఒక దర్శకుడిని ఇబ్బంది పెట్టారు.
అలా సమస్య వచ్చేందుకు తెలిసింది పద్మావతి అనే ఒక ఆవిడకి ఎట్లాంటి భావజాలాలు ఉన్నాయి, ఎట్లాంటి ఒక స్టెడ్ ఫాస్ట్ హెడ్ స్ట్రాంగ్ మైండ్ ఉంది, ఎవరికి తల వంచి. అదర్వైజ్ తెలిసేది కాదు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి లేడనుకో పద్మావతి యొక్క క్వాలిటీ ఎట్లా తెలుస్తుంది? సో వస్తువు ఉంది, దాని పట్ల నీ వైఖరి వల్ల తెలుస్తుంది. ఆ వస్తువుకి నీ వైఖరికి ప్రపంచానికి మధ్య సంఘర్షణ ఒక అనంతం అది. సో డబ్బు వెంట పడేవాడు, ఆ డబ్బు వెంట పడ్డానికి కారణం వస్తువు తన జీవితంలోకి తెచ్చుకోవడానికే. ఈ క్షణం నేను ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నా, ఊరికి అట్లా పట్టుకొని. ఐఫోన్ డబ్బే. నా ఎదురుగా ఒక టీవీ స్క్రీన్ ఉంది, అది డబ్బే. నేను వచ్చేటప్పుడు హోండా యాక్టివా ఎక్కొచ్చాను, డబ్బు మీద కూర్చొని వచ్చాను. కాసేపైన తర్వాత నాకు నచ్చితే పూరి తింటాను, నేను డబ్బే తింటున్నాను. సో నీకు చూడ్డానికి వస్తువుగా కనిపిస్తుంది, చూడ్డానికి అధికారంగా కనిపిస్తుంది, చూడ్డానికి ఒకటి దేవాలయంగా కనిపిస్తుంది, చూడ్డానికి ఒకటి బంగారు నగగా కనిపిస్తుంది. దాని యొక్క అంతఃశ్రుత మనీనే. ఈ ప్రపంచంలో అవసరానికి మించి డబ్బు పోగు చేసుకోవాలని పరిగెత్తే ప్రతి మనిషి పిచ్చివాడే, ఒక విక్షిప్త మానసిక స్థితి కలిగిన వాడే. సో ఈ క్షణం నువ్వు నీ చుట్టూ తిరిగి చూడు, నీ చుట్టూ రకరకాలుగా కనిపిస్తున్న ప్రతిదీ డబ్బే. సో అన్ని వస్తువుల్లో డబ్బే ఉంది. సో నువ్వు వస్తువుని పట్టుకోవడం లేదు, డబ్బునే పట్టుకుంటున్నావు. తద్వారా అష్టావక్రుడు చెప్తున్న ఈ సూత్రం యొక్క మూలంలోకి వెళితే, ఎత్ర ఎత్ర భవే తృష్ణ సంసారం విద్ధి తత్ర వై. తర్వాత అష్టావక్రుడు ఒక అద్భుతమైన మాట వాడాడు. ప్రౌఢ వైరాగ్యమాశ్రిత్య వీత తృష్ణ సుఖీ భవ. ప్రౌఢ వైరాగ్యం అన్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన మాట. అసలు వైరాగ్యం అంటే ఏమిటి, అసలు ఆధ్యాత్మిక అంటే ఏంది అని ఆశ్రమాలకు వెళ్ళి ఎవరెవరో చెప్పిన రకరకాల విషయాలు విని అట్లా హఠాత్తుగా సంసారం నశ్వరంతి, ఇది అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, వాటిని త్యాగం చేయి, వీటిని త్యాగం చేయి, అవి ఐడియాస్ చాలా బాగా నచ్చి నువ్వు అన్నిటినీ వదిలేసావు. అది కూడా వైరాగ్యమే. కానీ ఆ వైరాగ్యము నీ అనుభవం వల్ల రాలేదు, ఎవరో చెప్పింది నమ్మడం వల్ల వచ్చింది. బలంగా నమ్మడం వల్ల అట్లా అనిపిస్తుంది, కానీ లోపట మనస్సులో ఇంకా వైరాగ్యం 100% అనుభూతి చెందలేదు. ఎందుకు? నీకు ఆసక్తి ఉంది, కానీ ఒక సిద్ధాంతం వల్ల నువ్వు తినడం లేదంతే. ఎగ్జాంపుల్, ఎవరో ఇంట్లో మరణించినప్పుడు ఆకలైనా కూడా తినం, ఎందుకంటే సందర్భం అటువంటిది కాబట్టి, సాంప్రదాయం అడ్డొస్తుంది కాబట్టి, అందరి ముందు తింటే ఇప్పుడు నీ పరువు పోతుంది కాబట్టి. అదర్వైజ్ ఆకలి అయితే భోజనం చేయాలి, మనిషి చేయాల్సిన పని అది. ఆరోగ్యకరమైన మనిషి ఆకలిస్తే భోజనం తింటాడు, నిద్ర వస్తే పడుకుంటాడు, అంతే. సో ఆకలి నిద్ర అన్నవి బియాండ్ ట్రెడిషన్స్, బియాండ్ కల్చర్, బియాండ్ సిచ్యువేషన్. కానీ ఎవరో చెప్పింది విని ఆ టైంలో నువ్వు కొన్ని వదిలేస్తావు. కొందరు జీవితకాలం వైరాగ్యాన్ని అనుభవించారు, కానీ ఆ వైరాగ్యంలో ఒక స్ట్రెస్ ఉంది. దానికి కారణం ఏంటి? అది మా గురువు గారు చెప్పారు కాబట్టి, మన సాంప్రదాయం చెప్పింది కాబట్టి. అది నిజమైన వైరాగ్యం కాదు. దీనికి ఒక ముద్దు పేరు త్రిశంకు వైరాగ్యం నేను పెట్టింది. అంటే అట్లా నువ్వు అనుభవించే స్థితిని కోల్పోయావు, అట్లా అనుభవించకుండా అన్ని వదిలేశానని చెప్తున్నావు, కానీ మధ్య మధ్యన మనసు లాగుతుంది. సో ప్రౌఢ వైరాగ్యం అని అష్టావక్రుడైతే చెప్తున్నాడో అది నిజమైన నిఖార్సైన సహజ వైరాగ్యం గురించి చెప్తున్నాడు. నీకే తెలిసింది ఈ డబ్బులో ఎంత నిస్సారం ఉంది, ఈ వస్తువుల వెంట పడ్డం ఎంత నిస్సారం, ఈ శృంగారం వెంట పడ్డం ఎంత నిస్సారము, ఈ అధికారం వెంట పడ్డం ఎంత నిస్సారము. దీనివల్ల ఏమిటి అసలు ఉపయోగం? అవసరం లేదని నీకు తెలిసింది. ఆ నిస్సారార్థని నీవు గుర్తించినావు, ఎదుటి వ్యక్తి నీకు ఎవరు చెప్పలేదు, నువ్వు ఏ ప్రవచనం వినలేదు, విన్నా కూడా వాళ్ళు చెప్పినందుకు నువ్వు చేయడం లేదు, నీకు తెలిసింది. సో ఆధ్యాత్మికతకి అనుభవం ప్రమాణం కావాలి, కానీ నమ్మకము కాదు. మళ్ళొకసారి రిపీట్ చేస్తా, ఆధ్యాత్మికతకి, నీ ఆధ్యాత్మిక జీవితానికి నీ అనుభవం ప్రమాణం కావాలి, నమ్మకము కాదు. సో ఎవరైనా చెప్తే నమ్మడం నమ్మకపోవడం కాదు, విను, వెంటనే ప్రయోగం చెయ్యి. ఆ ప్రయోగం చేయడం ద్వారా అనుభవసారాన్ని గ్రహించు. ఆ అనుభవసారమే నీవై నిలబడు, నీవై కదులు.
సో ఆధ్యాత్మిక సారమే నీవు తప్ప నీకు ఆధ్యాత్మిక సారం ఉండదు. పండు బయట ఉన్నప్పుడే నీది. నా చేతిలో పండు ఉందంటావు, ఒక్కసారి తిన్న తర్వాత నువ్వే పండు అయిపోయావు. పండే నీవు, నీవే పండు. సో భాషలో ఆధ్యాత్మిక సారం, ఆధ్యాత్మికత నాకు అర్థమైంది, జ్ఞానోదయం నాకు అర్థమైంది. నిజంగా దాన్ని అనుభవించిన వాడికి అంతర్గతంగా తెలుసు, నేనే అది. దిస్ ఈస్ దట్ తత్వమసి. డిస్టింక్షన్ లేదు, కలిసిపోయింది. ఉంటే నీవున్నావు, లేదా అది ఉంది. భాషపరంగా చెప్పినప్పుడు నేనని చెప్పొచ్చు, అదర్వైజ్ అది ఉంది. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? వస్తువులపై తృష్ణ కలుగుతుందో, ఏ ఏ వస్తువులపై, ప్రపంచంలో ఉన్న వస్తువుల పట్ల ఎవరికి తృష్ణ కలగదు. అంబానీ అయినా ఎన్ని కార్లు కొంటాడు, ఎన్ని కార్లు తన గ్యారేజ్లో పెట్టుకుంటాడు, ఎన్ని కార్లు ఉన్నప్పటికీ తను ఎక్కి వెళ్ళేది ఎప్పటికీ ఒకటే కారే. మనిషి అనుభవించేది ఎప్పుడూ కొంతనే స్పేసు, మనిషి ఎప్పుడు తినేది కొంతే. సో నీ దగ్గర ఉన్న డబ్బుకి నువ్వు అనుభవించేదానికి ఏ సంబంధం ఉండదు. అదంతా ఆలోచన. నా దగ్గర ఇంత ఉందన్నది. నువ్వు అనుభవించేది ఎప్పుడు శరీరం అనుభవించేది సత్యం అబ్బా. సో అతి కొద్ది వస్తువుల మీద తృష్ణ కలుగుతుంది, అదే నీ సంసారం. అంతే, అది నీ మనో సంసారం. అది. సో అట్లా తెలుసుకో. ఇది జస్ట్ ఒక దృశ్య మాత్రం అని తెలుసుకో, ఒక స్వప్న మాత్రం అని తెలుసుకో. తద్వారా ఒక అసాధారణ వైరాగ్యం ఏర్పడుతుంది. అంటే అది వేరే వాళ్ళు చెప్పడం వల్ల, అది వేస్ట్ అని చెప్పడం వల్ల కాదు. ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెప్పుకోకపోతే మళ్ళీ, ఇప్పుడు అష్టావక్రుడు అసాధారణ వైరాగ్యం అని చెప్తున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళు అనుసరించి పొందే వైరాగ్యంలో ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సబ్కో చోడ్దో అని గురువు అనగానే ఆ సబ్కో అన్న దాంట్లో అన్నిటిని వదిలేస్తాడు. చివరికి ఇప్పుడు కొన్ని సంస్థల్లో తల్లిదండ్రుల్ని వదిలేసే పద్ధతులు ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు వెర్రిగా అర్థం చేసుకున్నారు కాబట్టి. అష్టావక్రుడు అట్లా మూర్ఖంగా చెప్పే గురువు కాదు. ఇప్పుడు డబ్బులో ఏ సారం లేదు అని తెలుసుకోవడం ఒకటి, కానీ డబ్బు అవసరం ఉందని గుర్తించడం రెండవది. ఇప్పుడు ఎవడు పిచ్చివాడు, ఎవడు మనిషి అంటే, నీకు డబ్బు అవసరం ఉందని గుర్తించి ఆ అవసరం మేరకు పని చేసి ఆ తర్వాత డబ్బు నుంచి తక్షణ విముక్తి పొందేవాడు. గాలి అవసరం, డబ్బాలో పట్టి పెట్టుకోకు. నీరు అవసరం, గ్యాలన్స్లో పట్టి పెట్టుకోకు. ఉంది, అవైలబుల్, ఇట్ ఈస్ దేర్. అట్లాగే డబ్బు అవసరం, ఆ డబ్బు కోసం పరిగెత్తకు. ఒక విక్షిప్త మానసిక స్థితి అవసరం లేదు, దాని పట్ల ఒక పిచ్చి అవసరం లేదు. ఇప్పుడు ఎంతోమంది పొలిటీషియన్స్ ఇళ్లలో డబ్బు దొరుకుతుంది, నేనైతే చాలా ఆశ్చర్యపోతాను. డబ్బు అవసరం అంతవరకే. సో అష్టావక్రుడు చెప్తున్న సూత్రం ఏమిటంటే, వస్తువు ఉంది, నీవున్నావు, ఉండని. ఆ వస్తువుకి నీకు మధ్యన వాసన ఉండనీయకన్నాడు. ఒక ఫోన్ని ఇప్పుడే నా టాక్ వింటున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న ఏదైనా వస్తువుని మీది అనుకోకుండా ముట్టుకోండి ఒక్కసారి. అష్టావక్రుడు అర్థమవుతాడు. నావాడు అనుకోకుండా మనిషిని మనిషిగా చూసి ఆ సందర్భంలో ఏం చేస్తావు అది చేయి. నా నీ అన్న భేదం పోని. అష్టావక్రుడు చెప్పింది నిజంగా ఇంటే ప్రాపంచికంగా నీ జీవితం సంకనాకపోతుంది, కానీ అది చాలా గొప్ప సహజ సరళ జీవితానికి ఒక ద్వారం ఓపెన్ చేస్తుంది. ఎంత హాయిగా ఉంటుందో మీకు మాటలు చెప్పలేను. అంటే ఇప్పుడు అష్టావక్రుడు చెప్పింది నేను నా అనుభవంగా చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, అది నాకు సంబంధం లేదు. రెండోది, వినేవాళ్ళు ఒపీనియన్ మీద నా జీవితం ఆధారపడలేదు. నేను జస్ట్ విషయంగా చెప్తున్నాను అంతవరకు. ఇప్పుడు ఎవరిని అడుగుతారు, మీలో ఎవరికి ఉంది క్యాన్సర్ అంటే క్యాన్సర్ లేదని చెప్తారు. మీలో ఎవరు మగ అంటే నేను మగ అని చెప్తారు. అట్లా నేను అష్టవక్ర మహాగీతలో అష్టవక్రుడు చెప్తున్నది అన్నీ అవసరం కోసం ఉన్నాయి, ఏవి నీవు కావని అక్కడి నుంచి మాట్లాడుతున్నా నేను. సో అష్టావక్రుడి యొక్క ఆధ్యాత్మిక సారం ఏమిటంటే, ఎక్కడ వాసన ఉంటే అక్కడ సంసారం నిర్మితమవుతుంది. సో ముల్లా నసరుద్దీన్ తన భార్యతో కొట్లాడి వెళ్ళిపోయాడంట సన్యాసం తీసుకొని. ఇక నాకు అక్కర్లేదు భార్య పిల్లలని వెళ్ళిపోయాడు. ఊర్లో వాళ్ళంతా ఊరు బయటకు వచ్చారు, నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఇంకా జీవితం మీద ఆసక్తి పోయింది అని. తర్వాత చాలా దూరం పోయాడు, ఈ మనుషులు లేని చోటికి పోదామని.
ఒక అడవిలో కూర్చున్న తర్వాత హఠాత్తుగా ఒక అమ్మాయి కనిపించింది. మళ్ళీ సంసారం స్టార్ట్ అయింది. మెల్లగా గుడిసేసాడు, తాటాకులు తెచ్చాడు, కుండ తయారు చేశాడు, తన మెళ్ళు తాళి కట్టాడు, మళ్ళీ పిల్లలు పుట్టారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళకి తెలిసింది, ఇదంతా నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. సో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సంసారం నిర్మితం అవుతుంది. సంసారం లేదు బేసికల్లీ. సో నీ మనసులో ఉన్న వాసనే నీ సంసారం. నీ మనసులో ఏ ఏ ఆలోచనలు ఉన్నాయో అవే నీ ఇంటి చుట్టుపక్కల, నీ చుట్టుపక్కల ఉన్నాయో ఒక్కసారి చూడు. నేను ఒక ధనికుల ఇంటికి వెళ్ళాను మొన్ననే. ఒక పెద్ద షాండ్లియర్ ఉంది, ఎక్కడో ఇజ్రాయెల్ నుంచో ఎక్కడి నుంచో తెప్పించింది. అది తన మనసులో ఉంది కాబట్టి అది అక్కడ ఉంది. అది లేకపోతే అది అక్కడ ఎట్లా ఉంటుంది? అది ఉందా? భూమి మీద ఉంది ఎక్కడో చోట, కానీ నీ మనసులో ఉన్నది నీకు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా వాసన చూడాలనుకో, దగ్గరికి రావాలి, అది నీకు ప్రత్యక్షంగా అనుభూతి కల. అందుకే వీటిని వాసనలు అని పిలిచారు. సో వాసన బీజం, సంసారం అనేది వృక్షం. అది చెప్తున్నాడు అష్టవక్రుడు. సో నిరంతరం ఈ విషయాన్ని స్మరణలో ఉంచుకోవడం, తద్వారా నువ్వు అనుభవించే స్థితి సహజ మోక్షం. ఏమిటది? వస్తువుని వస్తువుగా చూడు, దాంతో అటాచ్మెంట్ పెట్టుకోకు. సింపుల్. ఆ తర్వాత అష్టవక్రుడు ఇంకో మాట చెప్తున్నాడు, మరొక సూత్రం. తృష్ణామాత్రాత్మకో బంధ తన్నాశో మోక్షవూచ్యతే భవా సంసక్తి మాత్రేణ ప్రాప్తి తృష్టిర్ముహుర్ముహు. తృష్ణ మాత్ర స్వరూపం బంధం. అంటే కోరిక గొప్పది, మామూలుదని కాదు. కోరిక అన్నదే బంధం అని చెప్తున్నాడు. తృష్ణ నశించటమే మోక్షం. ఇప్పుడు నీళ్లు తాగాలన్న కోరిక వచ్చింది, బంధం ఏర్పడ్డది నీటితో. నీళ్లు దొరకకపోతే అదే వ్యామోహం అవుతుంది. నీళ్లు ఎవరి దగ్గర లేకుండా నీ దగ్గర ఉంటే అదే అహంకారం అవుతుంది. నీళ్ళు అన్ని చోట్ల దొరుకుతున్నాయి కాబట్టి మనకు అహంకారం క్రియేట్ కావడం లే. ఇందులో ఉన్న రహస్యాన్ని గమనిస్తున్నారా? సో తృష్ణ నశించటమే మోక్షం. అంటే నీళ్లు తాగగానే ఆ నీళ్ల పట్ల తృష్ణ పోయింది కదా, ఆ సమయంలో నువ్వు ఒక మోక్ష స్థితిని అనుభవిస్తున్నావు. అట్లా నేను ఆత్మదర్శనంలో ఈ విషయాన్ని నేను చాలా ప్రాక్టికల్ అప్రోచ్తో నేను కొన్ని పాయింట్స్ రాశాను. ఆలోచన రావాలి, పోవాలి. ఏ ఆలోచన స్థిరపడి నీ మనసులో ఉండకూడదు, శాశ్వతమైన ఆలోచనలు ఉండకూడదు, లక్ష్యాలు ఉండకూడదు అని రాశాను. ఎందుకు? శాశ్వతమైన ఆలోచన నిబంధం. తాత్కాలికమైన ఆలోచనలు అనంతంగా వస్తాయి. అష్టావక్రుడికి వస్తాయి, జనకుడికి వస్తాయి. సో తృష్ణ మాత్ర స్వరూపం బంధం. తృష్ణ మాత్రాత్మ ఏకో బంధ. తృష్ణ నశించటమే మోక్షం. తన్నాశో మోక్ష ఉచ్యతే. తన్నాశో మోక్ష ఉచ్యతే. సో అనిశిష్ట వచనం సంసార సంగరాహిత్యం, ఆత్మతృప్తి, ఆత్మప్రాప్తి కలుగజేస్తుంది. సో భవ సంసక్తి మాత్రేణ ప్రాప్తి తృష్టిర్ముహుర్ముహే. అంటే ఈ మార్గంలో బయలుదేరిన వాడికి మాటి మాటికి మోక్షం తెలుస్తుంది. ఎందుకు మాటి మాటికి బంధం తెలుస్తుందంటే, నేను ఒక విషయం చెప్పాను, ఎవరికైతే ఆరోగ్యం మాటి మాటికి తెలుస్తుందో వాడికి అనారోగ్యం మాటి మాటికి వస్తుందని. ఇప్పుడు నీకు కరెంటు ఉంది పోయిందని ఎప్పుడు తెలుస్తుంది? కరెంటు పోతూ వస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. అదర్వైజ్ కరెంట్ ఎప్పటికీ పోదు. నేను ఎక్కడో చదివాను, ఆస్ట్రియా అనే దేశంలో గడిచిన 30 సంవత్సరాల్లో కరెంట్ ఎప్పుడు పోలేదు, పవర్ ఎప్పుడు ఉంది. అయితే 30 ఏళ్ల క్రితం పవర్ ఒకసారి పోయింది, 2 seconds పోయింది. అంటే ఇలా పోయి ఇలా వచ్చింది. అంతకుముందు కూడా పవర్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు 24 hours పవర్ అని ఎందుకు చెప్తున్నారు? పవర్ పోతే తెలుస్తుంది ఏదో మిస్ అయిందని. అది ఉందనుకో తెలియదు, నీకు ఎప్పటికీ తెలియదు. సో ఇప్పుడు నీకు సమస్యలు లేకపోతే నీకు సమస్య ఎట్లా తెలుస్తుంది? నీ పక్కన ఇబ్బంది పెట్టేవాళ్ళు లేకపోతే ఇబ్బంది ఉన్నట్టు నీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చాలామంది నౌకర్లు, చాకర్లు అట్లాంటి ఇంట్లో స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు, వాళ్ళకి తెలియదు కదా. అదే ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, ఆ రోడ్డు మీద పడుకొని ఈ రోడ్డు మీద పడుకొని ప్రయాణాలు చేసి
తిండి లేక తిప్పలు లేక నా అనేవాళ్ళు లేక తిరిగి రకరకాల అనుభవాలను మూటగట్టుకున్నవాడు రాటుదేలి ఉంటాడు. ఇప్పుడు అష్టావకుడు అదే చెప్తున్నాడు, నువ్వు చూస్తావు మోక్షం కోసం, కానీ నువ్వు రకరకాల విషయవాంఛల్లో ఉన్నావు, తృష్ణ ఉంది. ఒక్కోసారి హఠాత్తుగా తృష్ణ పడిపోతుంది, హఠాత్తుగా ఒక మోక్షం వస్తుంది, హఠాత్తుగా ఆనందం కలుగుతుంది, మళ్ళా వాసన పుట్టింది, మళ్ళీ ప్రపంచం నిర్మితమైంది, మళ్ళీ వాసన పోగానే మళ్ళీ ప్రపంచం పడిపోతుంది. ఇట్లా మెల్లమెల్లగా ప్రపంచం అనే వాసనలు వదిలి వాడు గొప్ప వాసనని పట్టుకుంటాడు. సంగీతము, సోషల్ సర్వీసు, ఇది అది అంటాడు. తర్వాత తెలుస్తుంది ఇది వాసనే, ఇది బంధమే, ఇందులో కూడా ప్రతిస్పర్ధ ఉంది. ఆ తర్వాత ఇవన్నీ కాదని గురువు కాళ్ళు పట్టుకుంటాడు. మళ్ళీ అక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంది. సో ఈ పట్టుకునే మనసు పోవాలని చెప్తున్నాడు. ఈ పట్టుకునే మనసు ఉన్నంత వరకు ఖచ్చితంగా ఒకటి రిపీట్ అవుతుంది, ప్రాప్తి తుష్టిర్ ముహుర్ముహే. మళ్ళీ మళ్ళీ నీకు ఆత్మసంతృప్తి, తృప్తి, ఆత్మప్రాప్తి కలిగినట్టు నీకు అనుభూతి కలుగుతుంది. అది స్వస్వరూప అనుభూతి నీకెందుకు కలగదంటే అది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. నిద్ర కూడా అంతే. మనం అనుకుంటాం పడుకుంటే లేవకూడదు. ఎందుకు అనుకుంటాం అట్లా? సినిమా ఒక్కసారి బిగిన్ అయితే ఒక 10 సార్లు ఎవరైనా స్విచ్ బంద్ చేశారు, ఎందుకు కోపం వస్తుంది నీకు? సో యూట్యూబ్లో నేను ఒక టైసన్తో ఒక ఎలాబరేట్ టాక్ చేసినది. అది ప్రపంచంలో అత్యంత అరుదైన కాన్వర్జేషన్. అది అంటే ఎడతెగిన స్థితి కోసమే నీ యొక్క అన్వేషణ అని. ఇప్పుడు నా వెతికి వినండి. అందరికీ తెలిసిన విషయాలే, కానీ చూడం మనం. ఈ క్షణం మన చుట్టూ ఒక సత్యం యొక్క స్థితి సజీవంగా ఉంది. మనలోనూ మన బయట చూడగలిగే కళ్ళు ఉండాలంతే. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు జనకుడికి, ఎలాగైతే ఒక కళ్ళు లేనివాడు హఠాత్తుగా కళ్ళు తెరిస్తే వాడు మెల్లగా తెరుస్తూ మూస్తూ ఫైనల్గా చూస్తాడు కాంతిని, అట్లాగే ఈ సంసారంలో ఉన్నవాడు, ఈ విషయాలు, వాసనలు, వాటి పట్ల తృష్టలు ఉన్నవాడు, వస్తువుల పట్ల వ్యామోహం ఉన్నవాడు హఠాత్తుగా వాడు చూడలేడు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి పట్టుకుంటాడు వాడు. సో కంప్లీట్గా తన మనసు నుంచి వాసన పడిపోయినప్పుడు తక్షణ మోక్షం తెలుస్తుంది. కానీ మనిషి యొక్క ప్రారంభం ఏమిటంటే ఒకటే వదిలేసి ఒకటి పట్టుకుంటాడు. కాబట్టి నిజమైన గురువు ఎవరు అంటే అన్ని వదిలేసి గురువే సర్వస్వం అనుకున్న శిష్యుణ్ణి గురువు నుంచే కాకుండా వాడిని స్వయం నుంచి కూడా విముక్తి చేసి పంపుతాడు. అట్లాంటి గురువులు ఇప్పుడు ఎక్కడున్నారో సరే కళ్ళు మూసుకుని ఆలోచించండి. అసలు విముక్తి చేయడమే లేదు, అసలు ఆ మాట లేదు. వాలంటీర్లను తయారు చేసుకుంటున్నారు గురువులంతా. ఒక పెద్ద గురువు, అమెరికాలో ఆశ్రమం ఉంది, నాకు ఒక మదర్ ఫోన్ చేసింది, వాళ్ళ ఆశ్రమంలో చదివించాలనుకుంటున్నాను. అయితే ఏ పిల్లలు అందులో చదివించాలో ఆ పిల్లల తల్లిదండ్రులు అక్కడే ఇల్లు తీసుకొని ఉండాలట. ఇంతకు మీరేమంటారు? మా పిల్లవాడి జీవితానికి ఇది ఉపయోగపడుతుందంటే అది నాకు తెలియదు. ఖచ్చితంగా వాళ్ళ ఆశ్రమానికి అయితే ఉపయోగపడతాడు. వాళ్ళ ఆశ్రమానికి వాళ్ళు వాలంటీర్లను తయారు చేసుకుంటున్నారు. ఇదొక పద్ధతి. బలవంతం లేకుండా సాఫ్ట్ అప్రోచ్తో మెల్లగా నీ మనసులో దూరుతారు. ఇప్పుడున్న పేర్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, మీకు కూడా తెలుసు. సరిగ్గా చూస్తే కనిపిస్తుంది. దే ఆర్ ఓన్లీ క్రియేటింగ్ వాలంటీర్స్ ఫర్ దేర్ ఆశ్రమ్స్. మీ యొక్క ఎన్లైటన్మెంట్తో వాళ్ళకు వచ్చేది లేదు, పోయేది లేదు. మీరు ముక్తి పొందితే వాళ్ళకు వచ్చేది లేదు, పోయేది లేదు. వాళ్ళు మీ ఈగోలను సాటిస్ఫై చేసి మిమ్మల్ని వాలంటీర్స్గా మారుస్తున్నారు. తక్షణం అట్లాంటి ప్లేసెస్ నుంచి పారిపోండి. నీకు సేవ చేయాలనిపిస్తే ఎక్కడన్నా చేసుకో. ప్రపంచం చాలా పెద్దగా ఉంది. ఆ 4 గోడల నుంచి మనిషి బయటపడాలి. నాకే నిజంగా శక్తి అంటూ వస్తే గురువుని ఉంచుతాను, ఆశ్రమాల్ని ఖచ్చితంగా మాయం చేస్తాను. 100% దే షుడ్ డిసపియర్. స్టార్ హోటల్స్ ఉన్నాయి, మళ్ళీ ఆశ్రమం అక్కర్లేదు. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు, త్వమేకశ్చేతన శుద్ధో జడం విశ్వమసత్తథా అవిద్యాపీన కించిత్ స కా బుభుత్సా తథాపితే. ఒక్కొక్కటి అట్లా ఓపెన్ చేస్తున్నాడు. సో నీవు ఒక శుద్ధ చైతన్య స్వరూపానివి. సంసారం జడం, అది అసత్తు అని గుర్తించు అని చెప్తున్నాడు.
సో అది విలువలేనిది, ఉపయోగపడుతుంది, విలువలేనిది. ఈ 2 పదాల అర్థం మీకు తెలుసా? ఉపయోగపడడం వేరు, విలువ ఉండడం వేరు. విలువ నువ్వు ఆపాదిస్తున్నావు. బంగారానికి విలువ ఉందా? లేదు, నీవు ఆపాదిస్తున్నావు విలువని. విలువ నీ మనస్సు నుంచి పుడుతుంది. ఒక మనిషికి విలువనిస్తున్నావు, నీకు అతని వల్ల లాభ నష్టాలు వచ్చాయి కాబట్టి నువ్వు విలువనిస్తున్నావు. ఈ ప్రపంచంలో ఏ వస్తువుకు విలువ లేదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుతో ఉపయోగం ఉంది. ఉపయోగం అన్నది ఆ క్షణానికి ఏది అవసరమో దాన్ని వాడుకోవడం, గౌరవానికి సంబంధించింది, అవసరానికి సంబంధించింది, సందర్భ జ్ఞానానికి సంబంధించి. విలువ అన్నది పూర్తి నీ వ్యక్తిగతం. ఇప్పుడు నేను చెప్తున్నా, నా చుట్టూ ఏ వస్తువుకి ఏ విలువ లేదు, కానీ అన్ని వస్తువులతో ఉపయోగం ఉంది. నీ కాల్లో ముళ్ళు దిగితే సూదితో ఉపయోగం ఉంది. సూదికి విలువ ఉందా లేదా? నువ్వు ఇస్తే ఉంది. ఒక ప్రెసిడెంట్ మెడల్ ఉంది, విలువ ఉందా లేదా? నువ్వు ఇస్తే ఉంది. ఉపయోగం ఉందా లేదా? తెలీదు. ఒకరిచ్చే అవార్డు లేకపోతే ఒక షీల్డ్ ఏమన్నా ఉపయోగం ఉందా దానివల్ల? నువ్వు ఇచ్చే విలువ ఉంది, అందరు దానికి విలువ ఇవ్వాలని కోరుకుంటున్నావు. నాకు ఎన్నో షీల్డ్స్ వచ్చాయి, అన్నీ తీసి ఎప్పుడో అందరికి ఇచ్చేసాను. నేను చాలాసార్లు వాటితో పచ్చడి కూడా దంచుకున్నాను. నా దగ్గర ఉంది ఒక మంచి, చాలా వెండిది ఇచ్చారు నాకు. చూసిన వాళ్ళంతా నన్ను తిడితే సరే జనాలు చూస్తుండగా చేయొద్దని తెలుసుకుని, అంటే ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేయడం నా ఉద్దేశంగా. అదొక వస్తువు ఉపయోగించుకుంటే అయిపోతుంది కదా, ఏముంది అందులో. సో అష్టావక్రుడు చెప్తున్నది, నువ్వు శుద్ధ చైతన్య స్వరూపాన్ని, సంసారం ఒక జడమని గుర్తించు. దానికి ఏ విలువ లేదు, అది అసత్తు. ఇంకా ఇది తెలిసిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏమిటి అసలు అని 3 రకాలు చెప్తున్నాడు. సో ఆత్మ మొత్తం 3 పదార్థముల కలయిక. ఒకటి ఆత్మ, రెండవది జగత్తు, మూడవది అవిద్య. సో ఆత్మ లక్షణం అంటే సత్యం యొక్క లక్షణం ఏంది అంటే, ఈ ప్రపంచంలో ఏది మారినా, ఈ ప్రకృతిలో ఏది మారినా, ఏ కాలంలోనూ దాని యొక్క స్థితి కానీ దాని క్వాలిటీ కానీ మారదు. దాన్ని సత్యం అన్నాం. ఆకలి పరమ సత్యం, అది ఎప్పటికీ మారదు. 1000 ఏళ్ల క్రితం ఆకలి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, కొన్ని వేల సంవత్సరాల తర్వాత అలాగే ఉంటుంది. ఒకవేళ ఆకలిని మనం రకరకాల కారణాల చేత పరివర్తన చేయగలిగితే ఈ భూమి అంతరించిపోతుంది. నిద్రకి, ఆకలికి, శృంగారానికి, ఆ తర్వాత ప్రశాంతతకి, చైతన్యానికి మనం మెడిసిన్స్ కనుక్కోగలిగితే అక్కడితో ఈ ప్రపంచం విక్షిప్తం అయిపోతుంది. అప్పుడు ఇంకా సెల్ఫ్ ఎంక్వైరీ ఉండదు. ఎలాగైతే తలనొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాడు, ఎన్లైటన్మెంట్ కావాలంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాడు. సో అలా ఎప్పుడు జరగొద్దని నేను కోరుకుంటున్నాను. కొన్ని విషయాలు పూర్తిగా నీ చేతుల్లోనే ఉండాలి, నీ అనుభవానికి. అప్పుడు ఒక ప్రమాణం అంటే ఏదేదైతే నిన్ను నువ్వుగా ఉండనీయకుండా చేస్తుందో అదన్నీ పక్కకు జరిగినప్పుడు నీవు ఉన్నావని తెలుస్తుంది. ఆ నేనున్నానన్నది ఈగోగా కాకుండా ఒక ప్రకృతి నియమం, అస్తిత్వంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో అష్టావక్రుడు చెప్పేది ఏమిటంటే, ఆత్మ లక్షణం అన్ని అవస్థలకి సాక్షిగా ఉంటుంది. అది ఇప్పుడు నువ్వు కలపడుతుందని తెలుస్తున్నది ఎవరికి? నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, నేను అనారోగ్యంగా ఉన్నా అని చెప్తున్నది ఎవరు అంటే, అనారోగ్యాన్ని ఎవరో చూస్తున్నారు, సాక్షి. నువ్వు సరిగ్గా లోపలికి వెళితే దీని యొక్క మర్మం తెలుస్తుంది. తర్కించేవాడికి ఎప్పటికీ తెలియదు, కమ్యూనిస్ట్కి ఎప్పటికీ అర్థమయ్యే అవకాశమే లేదు. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. ఆల్రెడీ ఒక నోకియా ఫోనే బెస్ట్ ఫోన్ అని నిర్ణయించుకున్నారు. ఇంకా ఆ తర్వాత ప్రపంచంలో ఎంత గొప్పది వచ్చిందో వాడు అంగీకరించాడు. బికాస్ దట్ ఈస్ ద బెస్ట్. మై డాడీ ఈజ్ ద బెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్ అన్న తర్వాత నువ్వు మనిషిని చూడడం మానేస్తావు. ఆ తర్వాత జగత్తు అసత్తు ఉంది, ఉపయోగం జస్ట్ నడుస్తూ ఉంటుంది అంతే. నదిలో నీళ్లను ఉపయోగించుకున్నట్టు జగత్తును ఉపయోగించుకో అంతే తప్ప జగత్తుతో నువ్వు ఏ సంబంధం పెట్టుకోకు. నాది అనుకోకు జగత్తుని, జగత్తుకు సంబంధించిన దేన్ని నాది అనుకోకు. సో జగత్తు లక్షణం ఒక ప్రవాహ స్థితిలో ఉంటుంది. ఆత్మ లక్షణం దేన్ని అంటున్నట్టు ఉంటుంది, సాక్షిలాగా. మరి అవిద్య అంటే అన్నిటినీ నా అని తగిలించుకోవడం అవిద్య. సో ఈ 3 పదార్థాలకు అంటుకోనిదే నీవని చెప్తున్నాడు. ఇంతకుముందే చెప్పినట్టు కప్పు పట్టుకో, మనసులో పట్టుకోకు. తద్వారా నువ్వు జస్ట్ అవసరాన్ని కప్పు పట్టుకున్నావని తెలుస్తుంది. సో ఈ సమస్త చరాచర సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల్ని, అన్ని వస్తువుల్ని జస్ట్ ప్రవహించే నదికి ఒక్కసారి చూడు. ఇప్పుడు ఉదాహరణకు ట్రాఫిక్ పోతుంది, ఒక్కసారి చూడు, ఒక ప్రవహించే నదిలాగా పోతున్నారు.
నీకేదైనా అవసరమైతే అందులో ఒక ఆటో కావాలి, ఆటోను వాడుకో, కానీ సంబంధం పెట్టుకో ఒక ఆటోతో, ఉపయోగించుకో అంతవరకే. సో నువ్వు ఎప్పుడూ తెలుసుకో, నువ్వు సాక్షివి. అష్టావక్రుడు 100 సార్లు చెప్తాడు ఈ మాట. విశ్వసాక్షి సుఖీ భవ్, సంసార సాక్షి సుఖం చర్. అన్నిటికీ సాక్షిగుండు, అన్నిటినీ ఉపయోగించుకో, వాటి అవసరం వాటికి ఉంది, అంతవరకే. నాది అన్న భావన జోడించకు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులని నా అని ఎవడనుకోడు. అన్నీ నీవైతే నా లేదు, ఏది నీది కాకపోయినా నా లేదు, రెండిట్లోనూ నా లేదు. ఈ ప్రపంచంలో ఉన్న అందరు మనుషులు నీ కుటుంబ సభ్యులు అనుకో, అప్పుడు నా కుటుంబం ఎందుకంటావు? చెప్పేవాడు ఎవడున్నాడు? ఉన్నదంతా కుటుంబ సభ్యులే కాబట్టి. ఇప్పుడు ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నది ఒకే ఒక్క పొలిటికల్ పార్టీ అనుకో, అప్పుడు ప్రచారం ఎందుకు ఉంటుంది? ఆలోచించండి ఒక్కసారి. దయచేసి ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. నువ్వు నా అంటున్నావంటేనే నావి కానివి అనంతంగా ఉన్నాయని చెప్తున్నావు. ఎంత పెద్ద బరువు! నా ఫ్యాను అంటున్నావు అంటే ప్రపంచంలో నీవి కాని ఫ్యాన్లు కోటాను కోట్లున్నాయి. నేను ఇంకొక ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నా అంటే ఆ కోటాను కోట్ల అన్నిటిని సొంతం చేసుకునే ప్రయత్నం నీలో ఉన్నది. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, నీవు ఈ సంసారానికి సాక్షివి, జాగృత స్వప్న సుషిప్తి అవస్థలకు సాక్షివి. నువ్వు సాక్షి మాత్రునివి, నువ్వు జస్ట్ చూసేవాడివి. ఏదైనా అవసరం ఉంటే ఆ క్షణం ఉపయోగించుకునేవాడివి, కానీ దాంతో ఏ సంబంధం పెట్టుకునే వాడివి. ఇది తెలుసుకున్నప్పుడు మోక్షం నీ సహజ స్థితి అని తెలుస్తుంది. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు, రాజ్యం సుత కళత్రాణి శరీరాణి సుఖాని చ సంసక్తస్యాపి నష్టాని తవ జన్మని జన్మని. ఈ మొత్తం అధ్యాయంలో అష్టావక్రుడు చెప్తున్నది ప్రౌఢ వైరాగ్యం గురించి. మళ్ళీ మర్చిపోయారు, ప్రౌఢ వైరాగ్యం అంటే వేరే వాళ్ళు చెప్పగా నీలో కలిగిన వైరాగ్య స్థితి కాదు. నీకే అనిపించింది ఇవి ఉపయోగం ఉంది కానీ సారం లేదు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి, రాయితో ఉపయోగం ఉంది, రాయింది చింట్లో పెట్టుకుంటావా? ఉపయోగం ఉంది, గుర్తించు. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానితోనూ ఉపయోగం ఉంది. దానికే పరమాత్మ అని పేరు. అన్నిట్లోనూ నీకు ఉపయోగపడే లక్షణం ఉంది. కానీ నీ మనస్సు ఎప్పుడైతే దాన్ని నా అనుకుంటుందో నీ గొడవ స్టార్ట్ అవుతుంది, ప్రాపంచికంగా బంధం ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అష్టావక్రుడు చెప్తున్న ఈ సూత్రం, రాజ్యం సుతా కళత్రాణి శరీరాణి సుఖాని చ. ఈ భోగం, ఈ రాజ్యం, ఈ ఐహిక సుఖము, నా భార్య, నా పిల్లలు, ఇది అత్యంత పెద్ద బంధం అని చెప్తున్నాడు. సరే, నువ్వు ప్రపంచంలో ఉన్న అన్నిటినీ వదిలేయవచ్చు. ఇప్పుడు నాకు చాలామంది ఫోన్ చేస్తారు, మీరు మస్తు చెప్తారయ్యా, కానీ ఇప్పుడు నా భార్య అనుకున్న, నా పిల్లలు అనుకున్న, వాళ్ళ ఆకలితో మాడుతుంటే చూడలేను కదా. అంటే నేను అందరికి చెప్తాను, నువ్వు సత్యం చెప్పు ఇప్పటి నుంచే. ఒక అన్నెసెసరీ ఎమోషన్ని తీసేసి చూడు, కొంచెం గట్స్ కావాలి. సో రాజ్యాలు, భోగాలు, ఆలుబిడ్డలు, ఐహిక సుఖాలు, ఇవన్నీ విషయాసక్తులకి మాటి మాటికి జన్మనిస్తాయి. ఒకసారి వైరాగ్యం వస్తుంది, మళ్ళీ ఒకసారి సంసారం చేయాలనిపిస్తుంది, మళ్ళీ శృంగార భావన కలుగుతుంది, ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. సో తద్వారా మరణించే లోపు ఎన్నోసార్లు పుడతావు, మరణిస్తావు నువ్వు. అట్లా నీకు ప్రారంధం అనేది కొనసాగుతుంది. సో ఇలా వస్తూ పోతూ ఉన్న మనస్సు నిరంతరం కొట్టుమిట్టాడుతుంది, తద్వారా సత్యాన్ని చూడలేదు. సో ఈ సంసారం ఒక స్వప్నం అని నువ్వు చూస్తున్నావా మరి? ఎందుకంటే ఈ బయట ఉన్న కోటాను కోట్ల మందిని వదిలేయడం ఒకటి, మన కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళని వదలడం ఒకటి, అందులో నీ భార్య పిల్లలను వదలడం ఒకటి, మరి దగ్గరకు వస్తే నీ భార్యను వదలడం రెండు ఒకటి, చివరికి వస్తే స్వయాన్ని వదలవలసింది, నిన్ను నువ్వు వదులుకోవాలి. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, ఇవంతా స్వప్నమే అని నీకు తెలుస్తుందా? సో ఇదంతా అనిత్యము అని తెలిసినప్పుడు బంధం ఎక్కడిది? మళ్ళీ అక్కడ అష్టావక్రుడు చెప్పింది. సో ప్రతి మనిషితోనూ ఉపయోగం ఉంది, నీతో వారికి ఉపయోగం ఉంది. ఈ విషయం ఇద్దరు గుర్తించినప్పుడు బంధం ఉండదు, కానీ ఒకరితో ఒకరికి అవసరమైన మేరకు పని సంబంధం తాత్కాలికంగా ఉంటుంది, అది విడిపోతుంది, తద్వారా అది బంధం కాదు.
ఇప్పుడు నేను ఆచరిస్తున్నది. ఇది చెప్పడం చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఈ సెగ్మెంట్ ప్రపంచంలో అందరి కుటుంబంతో బంధం ఉంది, ఆ బంధమే బాధిస్తుంది. పక్కింటి వాళ్ళతో గొప్పగా మాట్లాడతారు, కానీ కుటుంబ సభ్యులతో పేచి పెట్టుకుంటారు. ఎందుకంటే నీతో కాకపోతే ఎవరితో కొట్లాడతా అంటారు. ఎంత దారుణం! ప్రపంచం అంతా కొట్లాడిరా కుటుంబ సభ్యులను వదిలేయని నేను చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న అందరి తప్పులు ఎదుగు, బయటిది బయటే పోతుంది, కుటుంబ సభ్యుల తప్పులు ఎతకకు. సో నా అని బలంగా ఏర్పడ్డ చోట నువ్వు ప్రత్యేకంగా చూస్తావు, విత్ మోర్ కాన్సన్ట్రేషన్, చాలా క్రిటికల్ మైండ్తో చూస్తావు. అదంతా బక్వాస్ అది. సో సంసారిక పదార్థాలన్నీ అసత్యమని తెలుసుకో. సాధకుడు సాధ్యానికి వేరు కాదు. అంటే ఇవన్నీ నా బంధానికి కారణం అంటున్నావు కదా, వాళ్ళు కాదు. వాళ్ళ పట్ల నీ వైఖరి, నీ బంధం, దాన్ని సరిచేసి సరిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని చెప్తున్నాడు. సో నువ్వు ఆత్మస్వరూపుడివి, అందులో ఏ సంబంధం లేదు. అష్టావక్రుడు చెప్తున్నమాట, ఈ సాధకునికి, ఈ ముముక్షువుకి ప్రపంచంతో కానీ అజ్ఞానంతో కానీ ప్రమేయమే లేదు, సంబంధం లేదని క్లియర్ చేస్తున్నాడు. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు, అలం అర్థేన కామేన సుకృతేనాపి కర్మణ ఏభ్యః సంసారకాంతారే న విశ్రాంతమభూత్మనా. చిన్న సలహా ఇస్తున్నాడు. ఓ జనక, నా ప్రియ శిష్య, ఇక అర్థ కామ సుకృత చేష్టలు అంటే డబ్బు కోసం పరిగెత్తావు, సెక్స్ చేశావు, రకరకాల మంచి పనులు చేశావు, చెడ్డ పనులు చేశావు, ఇక చాలనైనా. సో ఇలా నిరంతరము ఎవరినో తృప్తి చెందడం కోసం, లేదా నువ్వు తృప్తి చెందడం కోసం, చెందించుకోవడం కోసం చేసే ప్రయత్నం వల్ల నీకు విశ్రాంతి నిజంగా కలగడం లేదు. ఒక రకమైన రెస్ట్లెస్ ఉంది. సో ఇప్పుడు నువ్వు స్పష్టంగా చూస్తున్నావని తెలుసు, అయినప్పటికీ ఊరికే చెప్తున్నాడు అష్టావక్రుడు. ఇంకా అన్నిటినీ కల్పనగా చూసి దాంతో ఉండు, పర్వాలేదు. ఇప్పుడు ఇంతవరకు ఎవరు చెప్పండి, అందరూ వదిలేసి పొమ్మన్నారు. నేను ఎప్పుడు చెప్పలే వదిలేసి పొమ్మని, అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లు. నువ్వు దేన్ని వదిలేసిపోవు, వదిలేసిపోయిన వాళ్ళకు కూడా ఏవో కొన్ని కావాలి, అవి వదిలేరే. మరి స్వామీజీ గోచి కట్టుకుంటాడు, వదిలేయడే. మనసులో వదిలేసి ఉండవచ్చు, అలా గనక జరిగితే అద్భుతం. సో ఉపయోగం ఉంది, విలువ లేదు. ఇది నా మొదటి అబ్జర్వేషన్ మీకు చెప్పాలనుకున్నది. విలువ నువ్వు ఆపాదిస్తున్నావు, ఉపయోగం అన్నిటికీ ఉంది. అదే ఆ సందర్భంలో తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు వర్షం వస్తే గొడుగు ఉపయోగం తెలుస్తుంది, ఎండాకాలం వస్తే విష్ణకర ఉపయోగం తెలుస్తుంది, నీలో అజ్ఞానం ఉంటే గురువు ఉపయోగం తెలుస్తుంది, నీలో శృంగారం ఉంటే అమ్మాయి ఉపయోగం తెలుస్తుంది. ఉపయోగం ఉంది. ప్రకృతిలో ఒకదాన్ని ఉపయోగించుకుంటాయి. మనం దాన్ని కుట్ర, కుతంత్రం ఇట్లాంటి వాటిని కలిపి చూస్తున్నాం కాబట్టి వాడక దొబ్బడం అంటున్నాం. ప్రకృతిలో వాడక దొబ్బడం లేదు, ఉపయోగించుకోవడం ఉంది. ఇంకోటి, అవసరానికి మించి ప్రకృతిలో ఏది ఉపయోగించుకోదు. మనిషి ఒక్కడే అవసరానికి మించి తన దగ్గర అన్నీ పెట్టుకోవాలనుకుంటాడు. దానికే వ్యామోహం అని పేరు. సో మోహం కాస్త వ్యామోహమైంది. కావాలన్న మోహం ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వదలడం లేదు వాడు. సో అష్టావక్రుడు జనకుడికి చిన్న సలహా ఇస్తున్నాడు. ఇవన్నీ వైరాగ్య సూత్రాలే. అవి ఏ వైరాగ్య సూత్రాలు? ప్రౌఢ వైరాగ్య సూత్రాలు. అది మాత్రం మర్చిపోవద్దు. నువ్వు సాక్షాత్తు సచ్చిదానందునివే అని తెలుసుకున్నావు. బట్ అయినా చెప్తున్నాను, నీకేం సంసారం వల్ల బంధం కాదు కదా. ఊరికే చెప్తున్నాడు పెద్ద మనుషులు. ఏమిరా అంత బాగుంది అంటే బాగుంది, అంత బాగుంది అంటున్నా, చూసుకోమలా పెళ్లి చేసుకొని జర కేర్ఫుల్ అని చెప్తారు కదా వాళ్ళ అనుభవం నుంచి. 10వ అధ్యాయంలో చివరి సూత్రం, కృతం నకతి జన్మాని కాయేన మనసా గిరా దుఃఖమాయాసదం కర్మ తదద్యాప్యు పరమ్యతాం. సేమ్ ఇది అందరికి ఇస్తున్న సలహా. ఇక చేసింది చాలు, కర్తగా ఉండకని చెప్తున్నాడు అంతే.
కృతం న కతి జన్మాని కాయేన మనసాగిర. అసంఖ్యాక జన్మల నుంచి కర్మ సంకులంలో నువ్వు పడి కొట్టుమిట్టాడుతున్నావు, పరిశాన్ అవుతున్నావు. శారీరకంగా, మానసికంగా, వాంఛికంగా రకరకాల కార్యాలు చేస్తూ వచ్చినావు. శ్రమించి ఆశపడి సుఖాలు అనుకుని దుఃఖాలు కొనుక్కొని తెచ్చుకుంటున్నావు. ఒక పిల్లవాడు ఆడుకోవడానికి బొమ్మ తెచ్చుకుంటాడు, కానీ వాడు ఏడవడానికి తెచ్చుకున్నాడని తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అందరూ నేను వివాహం చేసుకుంటున్నా అంటే అందరూ వాళ్ళ అనుభవాన్ని ఆధారం చేసుకుని నాకు చెప్తున్నారు. సో నా అండర్స్టాండింగ్ చాలా డిఫరెంట్. అంటే పూర్తి చైతన్యంలో నేనే చెప్తున్నా, వివాహం చేసుకున్న ఒంటరి వాడిని, నేను ఎప్పటికీ ఏకాంతవాసిని. ఎక్కువసేపు కలిసి ఉండడానికి ఒక ఒడంబడిక, ఒక పూర్తి అవగాహనతో చేస్తుంది. చాలామంది వివాహం వాళ్ళది ఫెయిల్ అయినందుకు అట్లా అనుకుంటారంతే. ఒక వ్యక్తి మా ఊర్లో ఉండేవాడు, బైక్ మీద ఒకసారి స్లిప్ అయి పడ్డాడు ఫాస్ట్ పోతూ. సో ఎవరు బైక్ మీద పోయినా చెప్తాడు మెల్లగా పోండి. ఇతని భయాన్ని వాళ్ళకు రుద్దుతాడు. సలహా ఇవ్వడం వేరు, భయాన్ని రుద్దడం వేరు, హింట్ ఇవ్వడం వేరు. సో రకరకాల. సో అష్టావక్రుడు ఏ సలహా ఇవ్వట్లే, భయాన్ని రుద్దట్లే, చూడమని చెప్తున్నాడు అంతే. అంటే ఏం చెప్తున్నాడు? చాలా తిరిగావు, చేశావు, చాలు నాయన చాలు, ఇప్పుడు రిలాక్స్ ఉండు. కర్తనే లేనప్పుడు సంపూర్ణ విశ్రాంతి కదా అని చెప్తున్నాడు. నా అన్న భావన లేకుండా అన్ని పనులు చేయి. దీనికి ఇలా చెప్పాడు, స్వార్థరహిత కర్మ వల్ల సత్వగుణం సహజంగా వృద్ధి చెంది మనస్సు చాలా ప్రశాంతంగా, శాంతంగా ఉంటుంది. శాస్త్రం గ్రహిస్తే అన్నిటినీ అర్థం చేసుకుంటుంది. ధ్యానము సహజంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవన్నీ అనిత్యమైన తెలిసినా నువ్వు చేయవలసి వస్తుంది. ఇది చాలా ఆశ్చర్యం. అష్టావక్రుడు చెప్తున్న సూత్రాలు చాలా గొప్పవి అసలు. అంటే నువ్వు పెయింటింగ్ అయ్యి చక్కగా నిష్కామ కర్మ చెయ్యి, పెయింటింగ్ కూడా అనిత్యమేని తెలుసుకొని చెయ్యి అంటున్నాడు. అసలు ఇట్లా ఎవరు చెప్తారు? అసలు ఇట్లా ఇంత అద్భుతంగా వ్యాఖ్య. అసలు ఆధ్యాత్మికత యొక్క కంప్లీట్ కోర్, ఎక్స్ట్రీమిజం లేదు ఇందులో. నువ్వు హాయిగా సంసారంలో దుర్మార్గుల మధ్య, రకరకాల మిత్రుల మధ్య, రకరకాల సందర్భాల మధ్య హాయిగా నువ్వు ముక్తిలో బతకొచ్చు. నువ్వు ఎక్కడికి పారిపోనక్కర్లేదు. అష్టావక్రుడు అర్థమైతే నేను ఎక్కడికి పారిపోకుండా ఉండడానికి కారణం అది. ఏది నిన్ను బంధించదు, బంధనం మనసులో ఉంటుంది. ఒక వ్యక్తి అడవికి పోవచ్చు, హిమాలయాలకు పోవచ్చు, వాడి మనసులో భార్య పిల్లలు ఉంటారు. ఎవరు చర్చించరు కాబట్టి అవి మరుగున పడిపోయినాయి. సాక్షి ఉన్నప్పుడు నువ్వు భార్యని ఎదురుగా పెట్టి నువ్వు భార్యను మనసులో నుంచి తీసేయవచ్చు. హృదయంలో తీసేయక ఎవరిని మనసులో తీసేయవచ్చు. సో అష్టావక్రుడు చెప్తున్న సారం ఏంటంటే, ప్రయత్నాలు మానే, జరిగేది జరుగుతుంది. ఏమన్నా చేస్తే కర్త లేకుండా చేసి చూడు. ఫలితం కోసం ఏది చేయకు, నువ్వే ఫలితమై చేయి. ఈ ప్రపంచంలో ఉన్న సర్వభోగాలు అనుభవించిన చివరికి దాని యొక్క అంతిమ స్థితి దుఃఖమే అని ఈ పాటికే నీకు తెలిసి ఉండాలి. లేకపోతే తెలుసుకో. సామ్రాజ్యాలు ఏలిన కొన్ని లక్షల మంది సైనికులున్నా, నీకు సేవ చేసేవాళ్ళున్నా, మోక్షానికి వీటితో సంబంధం లేదని గుర్తించు. ఎంత గొప్ప అధికారం ఉన్నా, అధికారం వచ్చినాడు ఆనందం, రానినాడు వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు అధికారానికి. రీసెంట్గా వచ్చిన ఎన్నికల టైంలో చూడండి, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, డబ్బు, ఆస్తులు, కంపెనీలు, బట్ అధికారం లేదు. అది లేదన్నది బాధిస్తుంది వాళ్ళని. ఒక రకమైన బాధ వాళ్ళ ఫేసుల్లో. ఆ కోట్లన్నీ ఎక్కడికి పోయాయి? ఆ సంపద అంతా ఎక్కడికి పోయింది? సో అష్టావక్రుడు చెప్తున్నది అత్యంత సరళమైన, సహజమైనటువంటి ఆత్మజ్ఞానం. ఒకటే చెప్తున్నాడు మాటి మాటికి, విశ్వసాక్షి సుఖీభవ్, అన్నిటినీ సాక్షిగా చూడు. ఉన్న చోటే లిబరేషన్ ఉంది. అన్నీ చెయ్యి, దేంతో బంధం ఏర్పాటు చేసుకోకు. చేయితో పట్టుకో, శరీరానికి ఉన్న ప్రారంభం వేరు, మనసుతో దేన్ని పట్టుకోకు. నీ సంసారం అంటే నీకున్న కోరికే. ఏది నీకు కోరిక ఉందో అదే నీ సంసారం అవుతుంది. సో కోరిక, సంసారం ఉండని, వాటి పట్ల గంభీరత తీసేయి. కోరిక ఏదన్నా వస్తే త్వరగా దాన్ని ముగించే ప్రయత్నం చేయి, తద్వారా విముక్తి కలుగుతుంది. మనిషి నిరంతరం మోక్షాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు, కానీ అది పోవడం వల్ల దాని పట్ల ఒక ఆసక్తి, అనురక్తి ఏర్పడుతుంది.
తర్వాత ఒకటి వదిలేసి ఒకటి పట్టుకోకు, ఒకసారి మనసులో అన్నీ వదిలేసి చూడు అని చెప్తున్నాడు అష్టావక్రుడు. ఇక్కడి నుంచి మీలో ఉన్న ఓపికకి, మీలో ఉన్న అష్టావక్రుడికి, మీలో ఉన్న రామకృష్ణ పరమహంసకి, మీలో ఉన్న రమణ తాతకి, మీలో ఉన్న నాకు, నాలో ఉన్న మీకు శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు.